చూడండి సుభద్ర పెడితే కాకు రావాల్సిన రావత్ అనేది సున్నాకు వచ్చింది. అయితే ఇక్కడ రివర్స్ వచ్చింది. దాన్ని మనం ఏం చేసాం, ఇందాక రావత్ కట్ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకున్నాం. అలా పేస్ట్ చేసుకుంటే మిగతా ఫాంట్స్ అన్నిటికీ రాంగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి మిగతా అన్నీ అప్లై చేస్తున్నా కరెక్ట్గా వస్తుంది. ఒకదానికి రావత్ కింది భాగంలో, దీనికి కింది భాగంలోనే ఉంది, దీనికి లెఫ్ట్లో ఉంది, దీనికి లెఫ్టే ఉంది, దీనికి మారింది. అంటే దీనికి మనం ఇందాక కట్ చేసినట్టుగా పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది. బాపుకి మళ్ళీ చూడండి భవ్య కింద ఉంది. అంటే ఒక్కో స్టైల్ ఒక్కోటి కదా, దాన్ని మనం మార్చడానికి లేదు. బ్రహ్మ స్క్రిప్ట్ ఉంది, దానికి కూడా రాంగ్ వచ్చింది. అంటే ఇట్లాంటి ఫాంట్స్కి మాత్రం సుభద్ర, బ్రహ్మ, రమణ, ఇట్లాంటి ఫాంట్స్కి, అమృత, ఇలాంటి ఫాంట్స్కి మాత్రమే మనం రాంగ్ వచ్చింది అనుకుంటే ఆ రావత్తుని కట్ చేసుకొని మనకు ఏ అక్షరానికి అయితే కావాలో ఆ అక్షరం దగ్గర కర్సర్ పెట్టుకొని దాన్ని పేస్ట్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. మీరు ఫాంట్ మళ్ళీ మార్చము అనుకుంటేనే మళ్ళీ ఆ రావత్ కట్ చేసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఫాంట్ మారిస్తే రాంగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా ఉంది, నేను అమృత ఫాంట్నే పెట్టాలనుకుంటున్నాను. సో రావత్ కట్ చేశాను, కాకు రావాలి కాబట్టి కా దగ్గర కర్సర్ పెట్టి కంట్రోల్ వి అంటే పేస్ట్ అన్నాను. ఓకే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను మీకు మార్చి చూపిస్తాను చూడండి. ఓకే సుభద్రకు బాగానే ఉంది, అమృతకు బాగానే ఉంది, ప్రగతికి వచ్చాక చూడండి రావత్తుకి వచ్చింది. రావత్ అనేది సున్నాకు వచ్చింది. ఇది తప్పు కదా. ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ నొక్కండి, అక్కడ కలుసుకుందాం. డీటెయిల్డ్గా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది.